హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఈరోజు మనం రెగ్యులర్‌గా ఇంట్లో తయారు చేసుకునే ఉప్మా రెసిపీని తెలుసుకుందాం. ఈ ఉప్మాని టేస్టీగా, హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని ఇలా హీట్ చేసుకోండి. ఇలా హీట్ చేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు, మినపప్పును యాడ్ చేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని యాడ్ చేసుకొని వేయించుకుందాం. కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. తర్వాత పచ్చిశనగపప్పుని, కొన్ని పల్లీలని, కొన్ని క్యారెట్ ముక్కల్ని ఇలా యాడ్ చేసుకొని వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత కొన్ని టమాటో ముక్కలను యాడ్ చేసుకొని వేయించుకుందాం. 2 పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక కప్పుకి 3 కప్పుల నీళ్లను యాడ్ చేసుకుందాం. ఒక కప్పు గోధుమ రవ్వకి 3 కప్పుల వాటర్‌ని యాడ్ చేసుకొని తగినంత సాల్ట్‌ని వేసుకొని ఇలా మరిగేదాకా వెయిట్ చేద్దాం. ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మన దగ్గర ఉన్న గోధుమ రవ్వని ఇలా యాడ్ చేసుకొని బాగా కలపండి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా కలుపుతూ ఉండండి. తర్వాత ఇది ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత దీనిపై మూతనుంచి 10 మినిట్స్ అలాగే వదిలేయండి. చూడండి, ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా టమాటో చట్నీతో గానీ మనకిష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోవడమే. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.